పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, తండ్రికి లేఖ రాయడం ఏమిటి? లేఖలు ఎందుకు రాస్తారు ఎవరైనా? ఇప్పుడు తండ్రికి కూతురు మన నెహ్రూ, ఇందిరాగాంధీ లేఖలు రాసుకున్నారు. జైల్లో ఉన్నారు కాబట్టి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి రాసుకున్నారు. అవును. ఇప్పుడు లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ తండ్రి ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అని అర్థం. యాక్సెసిబుల్ అంటే ఫిజికల్గా యాక్సెసిబుల్ ఒకటే కాదు, మనం స్వతంత్రంగా తన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఈజ్గా తొనుకు బెనుకు బెరుకు ఏవి లేకుండా ఎదుటి వ్యక్తితోటి చెప్పగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటే ఈ అమ్మాయి తండ్రికి ఉత్తరం ఎందుకు రాస్తుంది? ఫస్ట్ మనం దాని వెనకాల ఉన్న మనం సైలెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, తనకంటూ ఒక రాజకీయ ఐడెంటిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనిపించినప్పుడు తను తెచ్చే అంశాలు డెఫినెట్గా లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని కనెక్ట్ చేసినవి ఉండాలి. వాటి పట్ల ఒక జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంది అనే ఆలోచనను మనం కలిగజేయాలి. కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగలిగే శక్తి లేని పరిస్థితి లోపల కవిత లాంటి ఒక పొలిటీషియను తండ్రికి ఉత్తరం రాయగలిగింది. ఆ ఉత్తరంలో పేర్కొన్న అంశాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చే కంటే ముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇవన్నీ కూడా చాలా బహుళంగా మాట్లాడగలిగే రకరకాల ప్లాట్ఫామ్లో కూడా వీటి గురించే మాట్లాడారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని తండ్రికి చెప్పగలిగింది కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ కవిత. పార్టీలో ఇప్పుడు హరీష్ రావు కానీ మన కేటీఆర్ కానీ లేదు సెకండ్ ఆర్డర్ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారా కేసీఆర్ తోటి? కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ స్వంతంగా ఉండగలిగే శక్తి ఉందా? ఎవరికి ఉంటుంది? కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనల్ కూర్చున్న తర్వాత యూ ఆటోమేటికలీ యూ విల్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ ఏది మాట్లాడితే అవును అవునే పరిస్థితి వస్తుంది తప్ప కేసీఆర్ని ఆపి ఇట్లా కాదుగో ఇది విషయం అని చెప్పగలిగేంత శక్తి సామర్థ్యాలు ఏ లీడర్ కూడా తను రేజ్ చేసుకునే పరిస్థితి లోపల తెలంగాణ లోపల లేరనే ఉద్దేశం. కానీ కేసీఆర్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం రిఫైన్డ్ బెటర్ వర్షన్ లోపల కవితకు ఎస్టాబ్లిష్ అయిందనే నా అబ్జర్వేషన్. అందుకోసం రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ కేసీఆర్. ఓకే, అందుకోసమే కవిత మాత్రమే ఈ పని చేయగలుగుతుంది.